దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దైవాశీర్వాదాలు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ఈ మధ్యకాలంలో దేవుని వాక్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు నా హృదయంలో మెదిలిన ఒక మాటను మీతో పంచుకుంటాను. సద్విమర్శ అయితే సరిచేసుకో, దుర్విమర్శ అయితే దేవునికి అప్పగించుకో. సరైన సమయంలో సరైన రీతిలో సర్వాధికారి అయిన దేవుడు అందరికీ సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సద్విమర్శ అయితే సరిచేసుకుందాం, దుర్విమర్శ అయితే దేవునికి అప్పగించుకుందాం. సరైన సమయంలో సరైన రీతిలో సర్వాధికారి అయిన దేవుడు అందరికీ సమాధానం చెప్తాడు. హల్లెలూయా. సాధారణంగా ఏ మనిషికైనా సరే ఎదుటి వ్యక్తి మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించినప్పుడు, లేదా మన జీవిత విధానాన్ని గురించో మనం ఉన్న రీతిని గురించో విమర్శ చేసినప్పుడు బాధ కలుగుతుంది. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు మన మేలు కొరకు వారు గద్దించినా కూడా మనకెంతో నొప్పి కలుగుతుంది. నోటి మాటల ద్వారా కలుగు నొప్పి అని దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. అయితే ఈ ఉదయకాలం ఒక సత్యాన్ని మనందరం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నేర్చుకోవాలి. ఏంటంటే సద్విమర్శ. ఎదుటివారు మనల్ని విమర్శించేది మంచిదైతే, అది మంచి విమర్శ అయితే, మన మేలు కోసం అయితే, మన జీవితము ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం మెరుగైన విధానంలో ఉండే దానికోసం అయితే, మన ఆత్మీయ ఎదుగుదల కోసం అయితే చక్కగా స్వీకరించాలి. మంచి మనసుతో ఆ సద్విమర్శను మనం తీసుకోవాలి. ఏదైతే ఎదుటివారు చెప్పారో దాని గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన చెయ్యాలి. ఆ విషయంలో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. ఎందుకంటే మన వస్త్రాల మీద ఏదైనా మురికి లేదా మచ్చలు ఉంటే ఎదుటివారు ఆ విషయాన్ని చెప్తే మనల్ని తక్కువ చేయాలని వారి ఉద్దేశం కాదుగా. ఆ మురికి పట్టినటువంటి వస్త్రాలని మార్చుకొని మంచి వస్త్రాలను ధరిస్తే మనం ఇంకొంచెం విలువగా కనపడతామనే కదా. ఎవరైనా ఎదుటివారు మనల్ని విమర్శించినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు వారి ఉద్దేశం ఏంటో గ్రహించే జ్ఞానము పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. ఆమేన్. సద్విమర్శ ఏదైనా అయినప్పుడు దాన్ని మనం ప్రేమతో స్వీకరించాలి. ఆ విషయంలో మనం సరిచేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులే కానివ్వండి, మామూలుగా దేవుని ఎరుగని వారే కానివ్వండి, ఎవరైనా కూడా ఎదుటివారు మంచి కోరి, మేలు కోరి విమర్శ చేసినా, మేలు కోరి ఏదైనా ఒక హెచ్చరిక చేసినా కూడా దాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. మనం కూడా లేము. ఊరికే మనకి బాధ వచ్చేస్తుంది. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దైవ సేవకుడు దేవుడు ఏం చెప్పమన్నారో అది చెప్పినా కూడా మనలోని లోపం అదైతే మనకి కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. చాలామంది అయితే ఈ రోజుల్లో దేవుని మీద, దేవుని సేవకుని మీద, దేవుని వాక్యం మీద కూడా తిరగబడేవారు చాలామంది ఉన్నారు. అందులో మనం ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ఆ విషయంలో మనం సరిచేయబడదాం గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ భక్తుల్ని మనం చూసినా కూడా దైవజనులు వారి యొద్దకు వచ్చి గద్దించినప్పుడు, మీరు చేసింది తప్పు, దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఎంతోమంది భక్తులు మారు మాట మాట్లాడకుండా ఆలోచించారు, సరిచేసుకున్నారు. కాబట్టే దీవించబడ్డారు. దావీదు గారు బత్షెబ అనే స్త్రీతో పాపం చేశారు. కానీ నాతాన్ అనే దైవజనుని పంపించి దేవుడు దావీదుని హెచ్చరించిన వెంటనే ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే కదా అని సరిచేసుకున్నారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తన పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. ప్రభు సన్నిధిలో ఆయన యొక్క క్షమాపణ పొందేంత వరకు, ఆ దేవునితో ఉన్న ఎడబాటుని మరలా సరిచేసుకునేంత వరకు కూడా మొర్ర పెడుతూనే ఉన్నారు. అందులో నుండే కొన్ని కీర్తనలు కూడా ఆయన రాసుకున్నారు. 51వ కీర్తనను కూడా మనం చదివితే అక్కడ ఆయన పశ్చాత్తాపం మనకి ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంది. మహారాజు స్థానంలో నేనున్నాను అని దావీదు ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ దైవజనుడైన నాతాను ద్వారా దేవుడు హెచ్చరించగానే వెంటనే స్వీకరించారు,
వెంటనే సరి చేసుకున్నాడు. అపోస్తలుడైన పేతురు గారు కూడా 3 సార్లు అబద్ధం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నన్నెరుగని నువ్వు ముమ్మారు అబద్ధం చెప్తావు అన్న విషయము జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క కనికరాన్ని పేతురు గారు పొందారు. ఇలా మనం చూస్తూ వెళ్తే చాలామంది భక్తులలో, చాలామంది దైవజనులలో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ వారు సద్విమర్శను ఎంతో చక్కని మనసుతో అంగీకరించారు. ఎందుకనంటే అందులో ఉన్న ఉద్దేశం వారు గ్రహించారు కాబట్టే. అందుకే దావీదు గారు కూడా పరిశుద్ధ గ్రంథంలో అంటూ ఉంటారు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని. కానీ ఈరోజు డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఒక పర్సన్ని పట్టుకొని, బాబు లేదా అమ్మ ఈ తప్పు నీలో ఉంది సరి చేసుకో అని చెప్తే కాదు, ఓవరాల్గా దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దైవజనుడు ఏదైనా చెప్పినా కూడా ఆ లోపం ఎవరిలో ఉందో వారు ముఖాలు మార్చుకుంటూ ఉన్నారు, హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం గురించి డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నారు. నలుగురికి 4 రకాలుగా నా గురించి చెప్పారు అనుకుంటూ ఎంతో తిరుగుబాటు ధోరణిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, అది మనకి ఎప్పటికీ మంచిది కానే కాదు. ఆ సద్విమర్శను మనము చక్కగా స్వీకరించి సరి చేసుకున్నప్పుడు మనం దీవించబడతాం. ఎందుకనంటే దేవుడు తన వాక్యం ద్వారా దైవజనుడిని తన ప్రతినిధిగా వాడుకొని ఆయన మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. దాంట్లో ఉన్న ఉద్దేశము మనల్ని నలుగురి ఎదుట తక్కువ చేయాలని కాదు, సరిచేయబడి ఇంకా విలువైన వారిగా మార్చబడాలనే. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే, లోలోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. లోపల కొండంత ద్వేషం ఉంచుకొని కూడా ప్రజలు మనల్ని ముఖస్థుతి చేయొచ్చు, కానీ నిజంగా మన మేలు ఎవరైతే కోరతారో, నిజంగా మనం నలుగురిలో విలువైన వారిగా ఎంచబడాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో వారే మనలోని లోపాలని చాలా సూటిగా స్పష్టంగా మనతో చెప్తారు. అలాంటి స్నేహితులు మీకు ఉన్నట్లయితే, అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుల్ని మీరు కలిగి ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన కుటుంబస్తుల్ని మీరు అలాంటి వాళ్ళని డైరెక్ట్గా స్ట్రైట్గా నువ్వు ఈ తప్పులో ఉన్నావు, నువ్వు ఇది సరి చేసుకో అని డైరెక్ట్గా మనకి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనం ధన్యులం. వారు చెప్పే మాటల్ని మనము చక్కగా స్వీకరించాలి. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా కూడా కొన్ని నిందలు భరించాల్సి ఉంటుంది. కొంతమంది మన గురించి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, దుర్విమర్శలు చేస్తూ ఉంటారు. వాటి విషయంలో నేనేదో కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. దేవునికి అప్పగించేద్దాం. నిజంగా ఆ లోపం మనలో ఉంటే అది సద్విమర్శ అయితే మనం స్వీకరిద్దాం. అది కావాలని మన గురించి ఏదో నలుగురిలో తక్కువ చేయాలనే ఉద్దేశంతో కనుక మనల్ని దుర్విమర్శలు చేస్తే ఎవరైనా దేవునికి అప్పగించేసుకుందాం. అది కాదు నేనిది అని వారి దగ్గర రుజువు చేసుకోవడానికి మనం మాట్లాడి వాదించి ప్రయత్నించి ప్రయాసపడి నలుగురిలో అదొక గొడవలాగా అయిపోయి ఇబ్బంది పడడం కంటే, ప్రభువా నేనేం చేశానో, నా జీవితం ఏంటో నీకు తెలుసు, అనవసరంగా నా గురించిన ప్రచారాలు చేస్తున్న వీరితో నీవే మాట్లాడి అందరికీ సమాధానం చెప్పండి అని ఆయన చేతులకు మనం అప్పగిస్తే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి, ఆయన న్యాయాధికారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు తన పత్రికను రాస్తూ 12వ అధ్యాయంలో మనందరికీ పరిచయమైన కొన్ని మాటలు రాశారు. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివితే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే, శక్యమైతే మీ చుట్టూ ఉన్న వారందరితోనూ, మీతో సహవాసంగా ఉన్న వారందరితో మీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. 20వ వచనం 21వ వచనం కూడా. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. దేవునికి మనం అప్పగించాలి. మనమే పగ తీర్చుకొని
నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నేను అలా చేయలేదు, నేను ఇది కాదు అని ప్రయాసపడిపోయి మనం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా మన వాల్యూని మనం నలుగురిలో తగ్గించుకోవడం తప్పితే. దేవునికి అప్పగిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో, ఎవరికి ఏ ప్రతిఫలం ఇవ్వాలో నాకు తెలుసు, నేనే ప్రతిఫలం ఇస్తాను, నాకు అప్పగించండి, అది నా పని అని దేవుడు అంటూ ఉన్నాడు. మనం ఏం చేయాలి అని అంటే, దుర్విమర్శలు చేసిన వారినైనా, శత్రువులుగా మనల్ని భావించుకునే వారినైనా కూడా వారు ఆకలితో ఉంటే మనము ఆహారం పెట్టాలి. వారి సమస్యలో ఉన్నప్పుడు మన చేతనైనంత మట్టుకు మన సహాయము చేయాలి. అప్పుడు వారికే సిగ్గు కలుగుతుంది. వారి తల మీద మనం ఏం మాట్లాడకుండానే వారి తల మీద మనం నిప్పులు కుప్పగా పోసిన వాళ్ళం అవుతాం మన ప్రేమతోనే. ఇంత ప్రేమ కలిగిన వ్యక్తుల్ని నేను ఇంత దూషించినా కూడా నన్ను మరలా ఇలా స్వీకరిస్తున్నారే, ఇలా సహాయం చేస్తున్నారే, ఇలాంటి వారిని గురించా నేను తప్పుగా ప్రచారం చేయాలనుకుంది, ఇలాంటి వారిన నేను దుర్విమర్శలు చేసింది అని వారే సిగ్గుపడతారు. దేవుని వాక్యానుసారంగా బ్రతికే క్రైస్తవులంగా మనము అలానే ఉండాలి. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సద్విమర్శ అయితే సరిచేసుకుందాం, దుర్విమర్శ అయితే దేవునికి అప్పగించుకుందాం. సరైన సమయంలో సరైన రీతిలో సర్వాధికారి అయిన దేవుడు అందరికీ సమాధానం ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం డాడీ. మా గురించి ఎవరైనా కావాలని చెడుగా ప్రచారాలు చేస్తూ ఉన్నట్లయితే, నలుగురిలో మమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, మమ్మల్ని శత్రువులుగా భావించుకుంటున్న వారు ఉన్నట్లయితే, వారందరి విషయమే ప్రార్థిస్తున్నాం, క్షమాపణ అడుగుతున్నాం. దయతో క్షమించండి, మార్పును వారికి కలిగించండి తండ్రి. అందరినీ ప్రేమించే హృదయాన్ని మాకు కలిగించండి. నీ చేతులకే ప్రతి దుర్విమర్శను అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని వాక్యం సెలవిస్తూ ఉండగా, మా మేలు కోరి ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తారో, మా మేలు కోరి ఎవరైతే మాలోని లోపాలను ఎత్తి చూపించి హెచ్చరిస్తారో, వాటన్నిటినీ మంచి మనసుతో అంగీకరించే హృదయం మాకు దయచేయండి. వాటి విషయంలో సరిచేసుకొని ఇంకా నీ నామానికి మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. సర్వాధికారి అయిన దేవా, నీవే సరైన సమయంలో సరైన రీతిలో అందరికీ సమాధానం చెప్పి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.